మీరు క్రైమ్, కామెడీ, యాక్షన్ ఇంకా ముఖ్యంగా డిటెక్టివ్ సినిమాలను ఇష్టపడతారా? అయితే ఈ సినిమా మీకోసం. ఈ సినిమాలో ఒక డిటెక్టివ్ ఉంటాడు, ఆయనకి కళ్ళు కనిపించవు. కాకపోతే ఆయనకున్న ప్రత్యేకమైన టాలెంట్ తో పాత కేసులన్నీ ఒక్కొక్కటిగా ఛేదిస్తూ ఉంటాడు. అలాంటి సమయంలో మన కథలో హీరోయిన్ హీరో దగ్గరకు వస్తుంది. అంటే మన కథలో హీరోయిన్ మామూలుగా పోలీస్ అనుకోండి, కాకపోతే తాను కూడా ఆ కేసును డీల్ చేయలేక కళ్ళు కనిపించని మన డిటెక్టివ్ దగ్గరకు వస్తుంది. వచ్చిన తర్వాత 20 సంవత్సరాల క్రితం జరిగిన ఈ కేసు డీటెయిల్స్ హీరోకి చెప్తుంది. ఆ తర్వాత హీరో ఈ కేసుని ఎలా డీల్ చేశాడు అనేది సినిమా కథ. సినిమాలో కామెడీ ఉంటుంది, క్రైమ్ ఉంటుంది, ముఖ్యంగా యాక్షన్ ఉంటుంది, మరి ముఖ్యంగా ఇన్వెస్టిగేషన్ ఉంటుంది, ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా లవ్ స్టోరీ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఇన్ని ఉన్న ఈ వీడియోని చివరి దాకా చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ సినిమా పేరు ఏంటంటే బ్లైండ్ డిటెక్టివ్. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్తే ఈ సినిమా ఓపెనింగ్ మన కథలో హీరోని చూపిస్తారు. హీరోకి కళ్ళు కనిపించవు. కాకపోతే తానేంటంటే బాగా రద్దీగా ఉన్న ఒక స్ట్రీట్ లో జనం మధ్య నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు. అదే సమయంలో ఒక బిల్డింగ్ లో ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్ ను చూపిస్తారు. వాళ్ళల్లో ఇన్స్పెక్టర్ జీటో ఏం చేస్తారంటే బైనాకులో పెట్టుకుని హీరోని అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. బేసికల్ గా వీళ్ళందరూ ఇలా చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఎవరో ఒక సైకోగాడు జనాలందరూ బాగా రద్దీగా ఉన్న ప్లేస్ కి వచ్చి వాళ్ళ మొహాల మీద యాసిడ్ కొట్టి అక్కడ నుంచి పారిపోతూ ఉన్నాడు. ఇది ఇలా 3 సార్లు చేశాడు అనమాట. దాంతో డిపార్ట్మెంట్ మీద ప్రెషర్ పెరిగిపోయి జనాలు బాగా భయపడిపోతూ పోలీసులు ఏం చేస్తున్నారు అని చెప్పేసి అంటూ ఉంటారు. దాంతో ఇన్స్పెక్టర్ జీటో ఏం చేస్తాడంటే ఆ సైకోగాన్ని ఎలాగైనా పట్టుకోవాలని చెప్పేసి ఆ జనంలోకి హీరోని పంపిస్తాడు. అది సంగతి. అంతేకాకుండా ఇన్స్పెక్టర్ జీటో ఏం చేస్తాడంటే తన డిపార్ట్మెంట్ లో ఉన్న ఒక అమ్మాయికి ఫోన్ చేస్తాడు. ఆ అమ్మాయి ఎవరో కాదు, మన కథలో హీరోయిన్. ఆ అమ్మాయి కూడా పోలీస్ ఆఫీసర్ అనమాట. ఈ జీటో ఏం చేస్తాడంటే హీరోయిన్ కి ఫోన్ చేసి కళ్ళు కనిపించిన ఒక అతను కదా, అతను నువ్వు ఫాలో అని చెప్పడంతో ఈ అమ్మాయి కూడా సరే అని చెప్పేసి ఫాలో అవుతుంది. మన కథలో హీరో ఏంటంటే ఎవరో ఒక బండి అతన్ని ఫాలో అవుతూ ఉంటాడు. బేసికల్ గా బైనాకులో చూస్తున్న జీటోకి అర్థమైపోతుంది మనోడు కిల్లర్ ని పట్టుకునే సమయం దగ్గరకు వచ్చింది అని చెప్పేసి. ఎందుకంటే ఒకరిని ఫాలో అవుతున్నాడంటే వాడే కిల్లర్ అని చెప్పేసి జీటోకి అర్థమైపోతుంది. అందులోనే హీరోయిన్ కూడా హీరో వెనకాల నడుస్తూ ఉంటుంది. ఇదిలా ఉంటే ఆ బండోడు ఏంటంటే పక్కనే ఉన్న సూపర్ మార్కెట్ లోకి వెళ్తాడు. వెంటనే హీరో కూడా వాడి వెనకాల వెళ్తూ ఉంటాడు. అలా వెళ్ళేటప్పుడు వాడు ఫోన్ మాట్లాడుకుంటూ భయంకరంగా బూతులు తిట్టుకుంటూ ఏదో డబ్బా కొనుక్కొని కొంచెం ముందుకెళ్తాడు. హీరోకి డౌట్ వచ్చేసి ఈ డబ్బా ఏంటని చెప్పి పక్కన ఉన్నామని అడిగితే యాసిడ్ అని చెప్పేసి అంటుంది. దాంతో హీరోకి అర్థమైపోతుంది వీడు ఖచ్చితంగా ఆ యాసిడ్ ని జనాల మీద పోసేస్తాడని చెప్పేసి. ఆ తర్వాత ఆ బండోడు ఏంటంటే ఒక బిల్డింగ్ పైకి వెళ్తూ ఉంటాడు. వాడి వెనకాల మన కథలో హీరో వెళ్తూ ఉంటాడు. వీళ్ళిద్దరిని ఫాలో అవ్వకుంటూ హీరోయిన్ కూడా వస్తుంది. బట్ ఈ విషయం హీరోయిన్ ఏం చేస్తుందంటే జీటోకి చెప్తుంది ఇలాగా బిల్డింగ్ పైకి వెళ్ళాడు వాడు అని చెప్పేసి. దాంతో జీటో ఏం చేస్తాడంటే డిపార్ట్మెంట్ మనుషులు మొత్తాన్ని తీసుకొచ్చేసి ఆ బిల్డింగ్ కింద ఉన్న జనాలందరినీ క్లియర్ చేస్తూ ఉంటాడు. ఆ తర్వాత బండోడు పైకి వెళ్ళి యాసిడ్ పోద్దాం అనుకుంటే కింద జనం అందరూ పారిపోతూ ఉంటారు. దాంతో వీడికి అర్థమైపోతుంది పోలీసులు నన్ను కనిపెట్టేశారు, జనాలందరినీ అలర్ట్ చేస్తున్నారని చెప్పేసి పారిపోయే క్రమంలో అక్కడే దాక్కున్న హీరో మీద యాసిడ్ పోద్దామని చూపిస్తాడు. కాకపోతే అప్పుడే మన కథలో హీరోయిన్ వచ్చేసి వాడిని పిచ్చ కొట్టుడు కొట్టి వాడిని డిపార్ట్మెంట్ కి అప్పచెప్తుంది. ఇక్కడ వరకు బానే ఉంది కదా. ఈ సైకో గాన్ని పట్టుకున్న ఆ క్రెడిట్ ఏదైతే ఉందో అది జీటో దొబ్బేస్తాడు. ఎందుకంటే నేనే కష్టపడి పట్టుకున్నాను అని చెప్పేసి. బేసికల్ గా డిపార్ట్మెంట్ మొత్తం ఈ సైకో గాడి కోసం 9 నెలలుగా వెతుకుతూనే ఉన్నారు. కాకపోతే వీడు ఎక్కడా దొరకలేదు. కానీ హీరో మాత్రం తన స్మెల్లింగ్ పవర్ ని ఉపయోగించి వీడిని పట్టుకున్నాడు. ఇక హీరో విషయానికి వస్తే బేసికల్ గా హీరో కూడా ఒకప్పుడు పోలీసే. కాకపోతే ఒక కేసును డీల్ చేస్తున్నప్పుడు తన 2 కళ్ళు పోగొట్టుకున్నాడు. కళ్ళుతో పాటు ఉద్యోగాన్ని కూడా పోగొట్టుకున్నాడు. కానీ డిపార్ట్మెంట్ వాళ్ళు డీల్ చేయలేని కేసులు మన కథలో హీరో డీల్ చేసి దాని మీదకి వచ్చే డబ్బులతో తన లైఫ్ ని రన్ చేసుకుంటూ ఉన్నాడు. అంతేకాకుండా ఇక్కడ ఒక హైలైట్ విషయం ఏంటంటే ఇన్స్పెక్టర్ జీటో ఉన్నాడు కదా, మన హీరోకి బెస్ట్ 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 ఫ్రెండ్. అందుకని తాను సాల్వ్ చేయలేని కేసులో హీరోని ఇన్వాల్వ్ చేసి పేరు తను సంపాదించుకుంటాడు. డబ్బు మాత్రం హీరోకి ఇచ్చేస్తూ ఉంటాడు. అదే సమయంలో హీరోయిన్ కూడా అర్థమవుతుంది హీరో కెపాసిటీ ఏంటో. ఇంకా ముఖ్యంగా హీరో దగ్గరికి ఇన్స్పెక్టర్ జీటో వచ్చేసి తన కాళ్ళకి షూస్ వేస్తూ ఉంటాడు. ఎందుకంటే ఎంతైనా ఫ్రెండ్ కదా. అది చూసి హీరోయిన్ ఇంకా ఆశ్చర్యపోతుంది. కట్ చేస్తే మరుసటి రోజు హీరోయిన్ వెళ్ళి డైరెక్ట్ గా హీరోని ఇంట్లో మీట్ అవుతుంది. మీట్ అయిన తర్వాత మన ఇద్దరం సరదాగా రెస్టారెంట్ కి వెళ్దామని చెప్పి అనడంతో హీరో కూడా సరే పదా అని చెప్పి అంటాడు. ఇద్దరు కలిసి రెస్టారెంట్ కి వెళ్తారు. వెళ్ళిన తర్వాత హీరోయిన్ తనను తాను ఇంట్రడ్యూస్ చేసుకుంటుంది అనమాట. నేను కూడా మీ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నాను, నా పేరు ఇది అని చెప్పేసి తనను తాను ఇంట్రడ్యూస్ చేసుకొని హీరోతో సరదాగా మాట్లాడి తనకి కడుపు నుండి భోజనం పెట్టించి తిరిగి ఇంటికి తీసుకొస్తుంది. తీసుకొచ్చిన తర్వాత హీరోయిన్ అసలు విషయం చెప్తుంది. నా ఫ్రెండ్ మినీ అని ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి 20 సంవత్సరాల క్రితం తప్పిపోయింది. అది కూడా మా ఇంటి ముందుకు వచ్చి నా కోసం వెయిట్ చేస్తూ ఉంది. కానీ నేనేమో తనతో గొడవ పడటం వల్ల కొంచెం బెట్టుకెళ్ళి తనతో మాట్లాడకుండా ఉన్నాను. కాకపోతే తర్వాత నుంచి తను నాకు కనిపించలేదు. ఆ తర్వాత తను ఎక్కడికి వెళ్ళి వెతికినా సరే కనిపించలేదు. నిజం చెప్పాలంటే కనిపించకుండా పోయిన నా ఫ్రెండ్ ని ఎక్కడుందో కనిపెట్టాలని నేను పోలీస్ డిపార్ట్మెంట్ కి వచ్చాను. వచ్చిన తర్వాత ఎన్నో రీసెర్చ్ చేసినా సరే నా ఫ్రెండ్ నేను కనిపెట్టలేకపోతున్నాను. దానికి మీ హెల్ప్ తప్పకుండా కావాలి. అందులోనూ నా ఫ్రెండ్ మినీ ఉంది కదా, వాళ్ళమ్మ వాళ్ళ నాన్నని చంపేసింది. ఎందుకంటే మినీ వాళ్ళ నాన్న వేరే ఆవిడతో రిలేషన్ ఉన్నాడని చెప్పేసి మినీ వాళ్ళ అమ్మ మినీ వాళ్ళ నాన్నని చంపేసి ఉప్పులో పూడ్చిపెట్టేసింది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు అరెస్ట్ చేసి జైలు
ఉరిశిక్ష విధించారు. మినీ వాళ్ళ అమ్మ జైల్లో ఉన్నప్పుడు మినీ వాళ్ళ అమ్మమ్మ దగ్గరే పెరిగింది. కాకపోతే ఆవిడ కొన్ని రోజులకి ఏంటంటే తన భర్త తనని మోసం చేశాడని చెప్పేసి ఆయన్ని ముక్కలు ముక్కలుగా నరికేసి ఆయనతో కర్రీ కూడా చేసిందనమాట. బేసికల్ గా ఇదంతా జరిగిన తర్వాత నాకే భయం వేసింది మినీతో మాట్లాడాలంటే. ఒక విధంగా చెప్పాలంటే మినీ నా కోసం మా ఇంటికి వచ్చినా సరే నేను మాట్లాడకుండా ఉండడానికి కారణం వాళ్ళ అమ్మమ్మ చేసిన పనులు. నాకు భయం వేసింది. అందుకని ఆ రోజు తనతో మాట్లాడటానికి నేను ఒప్పుకోలేదు. కాకపోతే తనేమో నా కోసం బయట వెయిట్ చేస్తూ ఉంది. ఆ తర్వాత తను కనిపించకుండా పోయిందని చెప్పేసి జరిగిన ప్రతిదీ హీరోకి పోసగుచ్చినట్లు చెప్తుంది. కరెక్ట్ గా అదే సమయంలో హీరో కూడా ఇమాజిన్ చేసుకుంటాడు అసలు ఏం జరుగుతుంది అని చెప్పేసి. ఎందుకంటే హీరోకి ఇమాజినేషన్ పవర్ ఎక్కువ అనమాట. ఒక మనిషి ఏదైనా చెప్తే దాన్ని విజువలైజ్ చేసుకుంటూ ఉంటాడు. కాకపోతే రెస్టారెంట్కి వెళ్ళిన తర్వాత హీరో బాగా తినేసి బాగా తాగేసాడు కదా, అందుకని రోడ్డు మీద వామిటింగ్ చేసుకొని అక్కడే పడిపోతాడు. దాంతో హీరోయిన్ ఏం చేస్తుంది, తిరిగి తీసుకెళ్లిపోతుంది తన ఇంటికి. అక్కడే పడుకుంటాడు. కట్ చేస్తే మరుసటి రోజు ఉదయాన్నే హీరో నిద్ర లేగుస్తాడు. లెగిసిన వెంటనే పరిగెత్తుకుంటూ ఆ ఇల్లంతా గుద్దుకుంటూ తిరుగుతూ ఉంటాడు. ఏమైంది అని చూస్తే మనకే ఆశ్చర్యం వేస్తుంది. హీరోకి టాయిలెట్ వస్తుంది అనమాట. కాకపోతే హీరో ఏదైతే బాత్రూమ్ లోపలికి వెళ్ళాడో అదే బాత్రూమ్ లో హీరోయిన్ స్నానం చేస్తూ ఉంటుంది. కానీ హీరో కళ్ళు కనిపించు కదా, సరే అని చెప్పేసి తర్వాత రియలైజ్ అయిపోయి అర్థం చేసుకుంటుంది. హీరో ఏమో హీరోయిన్ ముందు నాకు అర్జెంట్ గా వచ్చేస్తుందని చెప్పేసి అటు తిరిగి వచ్చి పోసుకుంటాడు. ఆ తర్వాత బయటకు వచ్చేసి హీరోయిన్ చెప్తాడు అనమాట, నేను ఈ కేసుని డీల్ చేయాలంటే నువ్వు నాకు 10 లక్షలు డబ్బులు ఇవ్వాలి, అందులోను నువ్వు ఎప్పుడు చూసినా నాకు పక్కనే ఉండాలి, ఎందుకంటే ఈ కేసు నేను ఫాస్ట్ గా డీల్ చేస్తానని చెప్పి అంటాడు. దాంతో హీరోయిన్ కూడా సరే అంటుంది. కాకపోతే హీరో అలా చెప్పడానికి మెయిన్ రీజన్ ఏంటంటే హీరోకి ఒక అసిస్టెంట్ కావాలి. అందులోను ఈ సినిమా స్టార్టింగ్ లో ఒక బండోని పట్టుకున్నాడు కదా, వాడేమో సడన్ గా లాస్ట్ మినిట్ లో హీరో మీద యాసిడ్ పోయిపోయాడు కదా, అప్పుడు కాపాడింది ఎవరు, హీరోయినే కదా. బేసికల్ గా హీరోయిన్ కి కేసు డీల్ చేసేంత నాలెడ్జ్ లేకపోవచ్చేమో కానీ ఫైట్ చేయడంలో మాత్రం ఎక్స్ట్రాడినరీ. అందుకని హీరో కూడా సేఫ్ అండ్ సెక్యూరిటీగా ఉంటుంది, నాకు ఒక అసిస్టెంట్ లో ఉపయోగపడుతుంది అని చెప్పేసి నా పక్కనే ఉండాలని చెప్పేసి హీరోయిన్ ని ఒక 2 నెలలు లీవ్ వేయమంటాడు. దాంతో హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి లీవ్ వేసి హీరో దగ్గర హెల్పర్ గా, అసిస్టెంట్ గా, ఇంకా ముఖ్యంగా సెక్యూరిటీగా ఉంటుంది. కట్ చేస్తే మరుసటి రోజు హీరో ఏం చేస్తాడంటే హీరోయిన్ తీసుకుని ఒక మార్చురీకి వెళ్తాడు. ఎందుకంటే చాలా సంవత్సరాల క్రితం జరిగిన ఒక హత్య కేసు ఉంటుంది అనమాట, దాన్ని డీల్ చేయడానికి వెళ్తాడు. అందులోనూ ఒక ముసలాయన్ని అతి దారుణంగా మార్చురీలో చంపేసి ఒక కిల్లర్ గాడు పారిపోయాడు. అందుకనే ఆ కేసుని డీల్ చేయడానికి హీరో ఇప్పుడు ఇక్కడికి వచ్చాడు. అంతేకాకుండా హీరోని ఒక పోలీస్ ఆఫీసర్ కదా, తన ఐడి కార్డు చూపించి ఆ మార్చురీలోకి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఫస్ట్ తను చేసే పని ఏంటంటే టీవీని పై నుంచి కింద పడేస్తాడు. కానీ అది పగలదు. హీరోకున్న అలవాటు ఏంటంటే ఏ కేసునైనా సరే ప్రాక్టికల్ గా చేసి చూసుకొని క్యాల్కులేట్ చేసుకొని హంతకుడు ఎవరు అని చెప్పేసి నిర్ణయిస్తాడు. అందులో భాగంగా ఆ కిల్లర్ గాడు ఈ ముసలాయన్ని లోపల గదిలో చితక్కొట్టి మళ్ళీ కారిడార్ లోకి తీసుకొచ్చి సుత్తితో కొట్టి చంపేశాడు అని చెప్పేసి ఉంటుంది. హీరోకి వచ్చే డౌట్ ఏంటంటే లోపల గదిలో చంపాల్సిన వాడు ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ చిన్న గ్యాప్ ఇచ్చి చంపాడు అంటే ఈ గ్యాప్ లో వాడేదో చేసుంటాడు అని చెప్పేసి హీరోకి అర్థం అవుతుంది. అంతేకాకుండా హీరో ఒక అద్భుతమైన పాయింట్ చెప్తాడు. అదేంటంటే ఆ కిల్లర్ గాడు ముసలాయన్ని మాత్రమే చంపలేదు, ఆ ముసలాయన గదిలో నుంచి కారిడార్ కు వచ్చి పారిపోయే గ్యాప్ లో వాడు ఇంకొకరిని చంపాడు. చంపిన తర్వాత బాడీని డిస్పోజ్ చేశాడు. కాకపోతే ఆ బాడీని డిస్పోజ్ చేసి మళ్ళీ ఇక్కడికి వచ్చి ఈ ముసలాయని చంపిన తర్వాత జనాలు చూసుంటారు, అందుకనే వీడు ఇక్కడ నుంచి పారిపోయాడు అని చెప్పేసి హీరో ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే చూసే వాళ్ళకి మైండ్ పోతుంది అనమాట, నిజమే కదా అని చెప్పేసి. ఆ తర్వాత అందరూ కలిసి టీవీని బాగా పైకెత్తి పైనుంచి కిందకి విసిరేస్తారు. దాంతో ఆ టీవీ పగులుతుంది. ఎగ్జాక్ట్లీ వాళ్ళు చనిపోయినప్పుడు అక్కడే ఉన్న టీవీ ఎలాగైతే పగిలిందో ఇప్పుడు ఇక్కడ ఉన్న టీవీ కూడా పగులుతుంది. సో దాంతో వాళ్ళు ఏమంటారంటే కిల్లర్ గాడు బాగా పడుకున్నాడు, వాడు టీవీ పైనుంచి కిందకి విసిరేయడం వల్ల పగిలింది అని చెప్పేసి ఒక కంక్లూజన్ కి వస్తారు. ఆ తర్వాత హీరోయిన్ అక్కడ నుంచి బయటకు వచ్చేస్తారు. రోడ్డు పక్కన ఉన్న ఒక చిన్న బడ్డీ కోట్లో ఏదో తింటూ ఉంటారు అనమాట. అలా తినేటప్పుడు హీరో ఏం చేస్తాడంటే ఒక చిన్న పేపర్ బయటకు తీస్తాడు. అందులో ఒక అమ్మాయి బొమ్మ ఉంటుంది, స్కెచ్ వేసిన బొమ్మ. ఈ అమ్మాయి ఇక్కడ బిల్డింగ్ లోనే కనిపించిందా నీకు అని చెప్పడంతో హీరోయిన్ ఏమంటుందంటే ఇప్పుడే నీ పక్క నుంచి వెళ్ళిందని చెప్పేసి అంటుంది. దాంతో హీరో ఖచ్చితంగా ఫీల్ అవుతాడు. ఎందుకంటే ఆ అమ్మాయి పక్క నుంచి వెళ్ళినప్పుడు హీరోకి స్మెల్ వచ్చిందనమాట. ఆ స్మెల్ ని ఫీల్ అయ్యి ఆ అమ్మాయి తన పక్క నుంచి వెళ్ళినప్పుడు ఎలా ఉంటుందో కూడా తను ఫీల్ అవుతాడు. ఆ తర్వాత హీరో ఇంటికి వెళ్ళి చూస్తే హీరో ఇంటిని ఇన్స్పెక్టర్ జీటో క్లీన్ చేస్తూ ఉంటాడు. ఎందుకంటే హీరో కళ్ళు కనిపించవు కదా, అందుకని తన ఫ్రెండ్ రూమ్ క్లీన్ చేస్తూ ఉంటాడు. అప్పుడు హీరో ఏమంటాడంటే నేను ఒక అమ్మాయిని లవ్ చేశా కదా, ఆ అమ్మాయికి రేపు నేను ప్రపోజ్ చేస్తాను అని చెప్పి అంటాడు. బేసికల్ గా హీరో డిపార్ట్మెంట్ లో ఉన్నప్పుడు ఒక అమ్మాయిని లవ్ చేశాడు. అప్పుడు తన కళ్ళు కనిపిస్తున్నాయి కదా, అప్పుడు నుంచి ఇప్పుడు దాకా వన్ సైడ్ లవ్ చేస్తూనే ఉన్నాడు, రేపు తనకి నేను ప్రపోజ్ చేస్తా అని చెప్పి అంటాడు. కానీ ఇన్స్పెక్టర్ జీటో ఏమంటాడంటే అరే ఒకవేళ అమ్మాయికి పెళ్లి అయిపోయి ఉంటే ఏంటి పరిస్థితి అని చెప్పి అంటంతో హీరో కోపం వచ్చేసి అలా అవ్వదు అని చెప్పేసి బల్లను గుద్దేస్తూ ఉంటాడు, పక్కన ఉన్న కబోర్డ్ బల్లని. అప్పుడు పై నుంచి మట్టి రాలుతూ ఉంటుంది. అరే ఇల్లు బాగా పాతైపోయినట్టుంది, కొంచెం రెనోవేట్ చేయని చెప్పేసి తన లగేజ్ మొత్తం తీసుకొని హీరోయిన్ వాళ్ళ ఇంటికి షిఫ్ట్ అయిపోతాడు. వెళ్ళిన తర్వాత హీరోయిన్ ఫ్రెండ్ మిస్ అయిపోయింది కదా మినీ అనే అమ్మాయి, ఆ అమ్మాయి హీరోయిన్ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు ఎలా బిహేవ్ చేసిందని చెప్పేసి ఫస్ట్ తను ఎక్కడ నుంచుందో అక్కడ నుంచి నువ్వు చేసి చూపించని చెప్పేసి హీరోయిన్ పంపిస్తాడు. కాకపోతే హీరో కళ్ళు కనిపించవు కదా, అందుకని కిందకి వెళ్ళిన హీరోయిన్ కి ఫోన్ చేసి తను
ఎలాగైతే చేసిందో అలా చేస్తూ ఉంటే నేను సౌండ్స్ వింటూ ఉంటా అంటాడు. దాంతో హీరోయిన్ కూడా చేస్తూ ఉంటుంది, హీరో కూడా వింటూ ఉంటాడు. తానేంటంటే హీరోయిన్ కి హాయ్ చెప్పింది అనమాట. అయినా సరే హీరోయిన్ పట్టించుకోకుండా లోపలికి వచ్చేసింది. అలాగే హీరో కూడా లోపలికి వచ్చి కూర్చుంటాడు. ఓకే ఇదే జరిగిందని చెప్పేసి తాను విజువలైజ్ చేసుకుంటూ ఉంటాడు. కట్ చేస్తే మరుసటి రోజు హీరో ఏం చేస్తాడంటే హీరోయిన్ తీసుకొని ఒక ఇండోర్ స్టేడియంకి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత హీరోయిన్ ఏమనుకుంటుంది, మినీ కేసు గురించి ఎంక్వైరీ చేస్తున్నాడేమో అని చెప్పి అనుకుంటుంది. దాంతో తనకి సహకరిస్తూ ఉంటుంది. అప్పుడు హీరో ఏం చేస్తాడంటే 12 సైజు ఉన్న షూ తీసుకొచ్చి అక్కడ ఆడే ప్రతి ఒక్కళ్ళ కాళ్ళ కేసు చెక్ చేయంటుంది. దాంతో హీరోయిన్ కూడా చెక్ చేస్తూ ఉంటుంది. కాకపోతే ఆడే వాళ్ళ కాళ్ళు దానికి సెట్ అవ్వదు, కానీ ఆడిచ్చే వాళ్ళ కాళ్ళకి సెట్ అవుతుంది. అంటే అక్కడ ఉన్న కోచ్ కాళ్ళకి సెట్ అవుతుంది. దాంతో ఆ కోచ్ కు భయం వేసి అక్కడ నుంచి పారిపోతూ ఉంటుంది. ఈ విషయం హీరో చెప్తుంది. హీరో ఎగిరి గంతేస్తాడు, ఎందుకంటే ఈ అమ్మాయి ఒక దొంగ కాబట్టి. వెంటనే ఇన్స్పెక్టర్ జీటోకి ఫోన్ చేసి అరే మామ 5 నగల షాపుల్లో దొంగతనం చేసిన అమ్మాయి నేను పట్టుకున్నాను, కనిపెట్టేశానని చెప్పేసి అంటంతో ఆ జీటో కూడా హ్యాపీగా ఫీల్ అవుతాడు. మరోవైపు హీరోయిన్ ఏమో ఆ అమ్మాయిని పట్టుకోవడానికి పరిగెడుతుంది. కాకపోతే ఆ అమ్మాయి తప్పించుకొని పారిపోతుంది. కానీ హీరోయిన్ డైరెక్ట్ గా హీరో దగ్గరకు వచ్చి నువ్వు నా ఫ్రెండ్ కేసు డీల్ చేస్తావు అనుకుంటే ఏదో చేస్తావు అని చెప్పేసి పచ్చి బూతులు తిడుతుంది. దాంతో హీరో మరుసటి రోజు ఏం చేస్తాడంటే ఇలా కాదని చెప్పేసి ఇప్పుడు మినీ వాళ్ళ అమ్మ చనిపోయింది కదా, ఆ తర్వాత బతుకుంది ఎవరు మినీ వాళ్ళ తరపున చెప్పి అంటంతో వాళ్ళ అమ్మమ్మ బతికే ఉందని చెప్పేసి హీరోయిన్ అంటుంది. సరే ఆవిడని కలుద్దాం పద అని చెప్పేసి ఆవిడ దగ్గరికి వెళ్ళి చూస్తే ఆవిడేమో చుట్టూ ఉన్న ముసలితో బాగా గొడవ పడిపోతుంది. అంతేకాకుండా బాగా మేకప్ వేసుకొని వాళ్ళని అతి భయంకరంగా తిడుతూ ఉంటుంది. దాంతో హీరోకి అర్థమైపోతుంది ఈవిడ వల్ల మనకి ఎటువంటి ఉపయోగం లేదని చెప్పేసి డైరెక్ట్ గా హీరోయిన్ తీసుకొని ఒక క్యాసినోకి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత మళ్ళీ హీరోయిన్ డౌట్ వచ్చి ఇది మినీ కేసే కదా అని చెప్పి అంటుంది. కానీ హీరో ఏమంటాడంటే లేదు మార్చురీ హత్య కేసు అని చెప్పి అంటంతో హీరోయిన్ కోపం వస్తుంది. దయచేసి అరోమాకి ఇక్కడ అని చెప్పి అంటంతో హీరోయిన్ కూడా అర్థం చేసుకొని సైలెంట్ గా ఉంటుంది. ఆ తర్వాత తన పర్సులో నుంచి ఒక ఫోటో తీసి వీడి పేరు లీ, వీడి కనుక ఎక్కడ ఉంటే నాకు చెప్పు అని చెప్పి అంటంతో వాడు అక్కడే ఉంటాడు. దాంతో ఉన్నాడు అని చెప్పి అంటుంది. ఆ తర్వాత వాడు ఒక రెస్టారెంట్ కి వెళ్తాడు అనమాట. వాడిని ఫాలో అవుకుంటూ వీళ్ళిద్దరు కూడా వెళ్తారు. వీడి హంత కూడా నువ్వు ఎలా గుర్తుపట్టావు అని చెప్పి అంటంతో హీరో తనకి ఎక్స్ప్లెనేషన్ ఇస్తాడనమాట. చూడు ఆ మార్చరీకి సెక్యూరిటీగా ఉన్నవాడు వీడు, అందులో డే షిఫ్ట్ లో సెక్యూరిటీ అనమాట. వీడేంటంటే అక్కడ ఉన్నప్పుడు ఒక 2 హత్యలు జరిగాయని చెప్పా కదా, అందులో ఒక ముసలాయన ఇంకొక అతను మధ్య వయస్కుడు, అంటే ఒక 40 సంవత్సరాలు ఉంటాయి. సో అతను ఏంటంటే కనిపించకుండా పోయాడు. నాకు తెలిసినంత వరకు ఈ లీ అనేవాడు ఖచ్చితంగా అతన్ని చంపుంటాడు. ఎందుకంటున్నానంటే ఆ రోజు గుర్ర పందాలు జరుగుతున్నాయి. ఒకసారి నువ్వు కూడా ఈ లీ గడి పొజిషన్ లో ఉండి ఇమాజిన్ చేసుకుని నేను చెప్తాను చెప్పేసి లీ పొజిషన్ లో హీరోయిన్ ఉండమంటాడు. హీరోయిన్ కూడా ఇమాజిన్ చేసుకుంటుంది. అక్కడ గుర్ర పందాలు జరుగుతూ ఉంటాయి. అందులో ఆ ముసలాయన ఆ తర్వాత ఆ మధ్య వయస్కుడు ఇద్దరు కలిసి ఏదైతే గుర్రం మీద పందెం కాస్తారో ఆ గుర్రం గెలుస్తుంది. దాంతో వీళ్ళు ఆనందం తట్టుకోలేక ఎగురుతూ ఉంటారు. కాకపోతే ఆ లీ గాడు పందెం కాసిన గుర్రం ఓడిపోతుంది. వాడి కోపం వచ్చేసి ఓడిపోయిన బాధలోనే ఆ టీవీ పై నుంచి కిందకి ఇసురు కొడతాడు. దాంతో పగిలిపోతుంది. సో హీరోయిన్ కూడా ఇమాజిన్ చేసుకుంటూ ఉంటుంది అక్కడ ఉంది నేనే అని చెప్పేసి. అలా కొంత సమయం తర్వాత మార్చిరీలో శవాన్ని కడుగుతున్నప్పుడు ఆ ముసలాయన నెత్తి మీద సుత్తితో బలంగా కొడతాడు. అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చిన ఈ మధ్య వయస్కుడు గొంతు పట్టుకొని అతి దారుణంగా తన ప్రాణాలు తీసేస్తాడు. ఈ గ్యాప్ లో ముసలాయన ఏం చేస్తాడంటే ఆ గదిలో నుంచి బయట సెర్లార్కి వచ్చి పారిపోదామని చూస్తూ ఉంటాడు. కానీ అక్కడికి వీడొచ్చి సుత్తి తీసుకొని అతి దారుణంగా ఆ ముసలాయన నెత్తి మీద కొట్టి చంపేశాడు. ఇది జరిగిందని చెప్పి అంటంతో హీరోయిన్ విజువలైజ్ చేసుకున్న తర్వాత తనకు అర్థం అవుతుంది ఖచ్చితంగా వీడే కిల్లరు అని చెప్పేసి. కాకపోతే హీరో ఏమంటాడంటే మన దగ్గర ఆధారాలు లేకుండా వీడే కిల్లర్ అంటే ఎవరు నమ్మరు, కాబట్టి వాడు క్యాసినోలో ఆడుకునేటప్పుడు వాడిని బాగా ఇరిటేట్ చేయి, వాడిని తక్కువ చేసి మాట్లాడు, వాడి మీద జోకులై వాడు ఓడిపోయిన ప్రతిసారి ఎక్కిరిస్తూ ఉండు. ఎందుకంటే వాడు టీవీ పగలగొట్టి ఆ ఇద్దరిని చంపింది వాడు ఓడిపోయినందుకే కదా, అందుకని ఇక్కడ కూడా నువ్వు అదే ట్రిక్ ప్లే చెయ్యి. ఆ తర్వాత వాడు కోపంతో ఊగిపోతాడు. నువ్వు బయటికి వెళ్ళిన తర్వాత నీ మీద అటాక్ చేస్తాడు. అప్పుడు వాడిని అరెస్ట్ చేసి దీని గురించి కాకుండా ఆ ఇద్దరు హత్య కేసు గురించి ఎంక్వైరీ చేసామనుకో వాడు నిజం చెప్తాడు. దాంతో వాడికి శిక్ష పడుతుంది. మనం ఈ కేసులో గెలుస్తామని చెప్పి అంటంతో హీరోయిన్ కూడా సరే అంటుంది. కాకపోతే ఆ లీ గాడు వీళ్ళ ప్లాన్ ప్రకారం కాకుండా హీరోయిన్ మీద అటాక్ చేయకుండా డైరెక్ట్ గా టాక్సీ వేసుకొచ్చి హీరోని కారులో ఎక్కించుకుంటాడు. ఎందుకంటే హీరో తెలియకుండా ఒక టాక్సీ ఎక్కుతాడు అనమాట. ఆ టాక్సీ డ్రైవర్ ఈ లీ గాడే. అందులోనూ హీరోయిన్ ని బాగా రెచ్చగొట్టి తన దగ్గరకు పంపించింది వీడే అని చెప్పేసి ఆ లీ గాడికి తెలుసు. కావాలని చెప్పి తన దగ్గరకు వచ్చి మరి టాక్సీ ఎక్కించుకున్నాడు. హీరో కూడా అర్థం కాదు పాపం ఈడు లీ గాడు అని చెప్పి. కానీ ఈ టాక్సీ డ్రైవర్ గాడు లీ గాడు అని చెప్పి ఎలా కనుక్కుంటాడంటే ఇందాక క్యాసినోలో ఈ లీ గాడు పెద్దగా తుమ్ముతాడు, అదే విధంగా మళ్ళీ కారులో తుమ్ముతాడు. అప్పుడు హీరోకి అర్థం అవుతుంది ఈ టాక్సీ డ్రైవర్ గాడు లీ గాడు అని చెప్పేసి. వెంటనే తనకు తెలియకుండానే తనని ఫోటో తీసి డైరెక్ట్ గా హీరోయిన్ కి ఫోన్ చేసి నన్ను కాపాడు అని చెప్పేసి అంటాడు. దాంతో హీరోయిన్ కూడా హీరోని వెతుక్కుంటూ వస్తుంది. కానీ ఈ గ్యాప్ లో ఆ లీ గాడు ఊరుకుంటాడా, హీరో మీద అటాక్ చేస్తాడు. అటాక్ చేసిన తర్వాత హీరో ఏం చేస్తాడంటే పారిపోయి చెట్టు కూర్చుంటాడు. కిందకి రారా నాకు చెట్టు ఎక్కడం రాదని చెప్పేసి లీ గాడు పెద్దగా అరుస్తూ ఉంటాడు. అరిచే ప్రాసెస్ లోనే ఇంతకు ముందు చేసిన 2 హత్యలకు సంబంధించిన విషయాలన్నీ వాగేస్తూ ఉంటాడు. దాన్ని మన హీరో రికార్డ్ చేసుకుంటాడు. ఇంతకు ముందు ఒక ఇద్దరిని చంపాను, నేను చంపడం పెద్ద విషయం కాదు, నువ్వు నోరు మూసుకొని కిందకి రా అని చెప్పేసి అరుస్తూ ఉంటాడు. దాన్ని హీరో కరెక్ట్ గా రికార్డ్ చేసుకుంటాడు.
చేసుకుంటాడు. సో మొత్తానికి మనకు ఆధారాలు దొరికాయి అని చెప్పి సంతోషపడతాడు. అలా కొంత సమయం గడిచిన తర్వాత అక్కడికి హీరోయిన్ వస్తుంది. వచ్చిన తర్వాత లీగాన్ని పిచ్చ కొట్టుడు కొడుతుంది. ఎందుకంటే హీరోయిన్ కి కేసు డీల్ చేయడం రాదేమో కానీ ఒక మనిషిని పిచ్చి కుక్క అనుకుంటున్నట్టు కొడతాం మాత్రం బాగా వచ్చు అని కొడుతుంది. ఆ తర్వాత ఈ కేసు కూడా క్లోజ్ అయిపోతుంది. కట్ చేస్తే మరుసటి రోజు హీరో ఏం చేస్తాడంటే హీరోని చెప్తాడు అనమాట, కారులో వెళ్లేటప్పుడు నేను ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నాను, ఆ అమ్మాయికి ప్రపోజ్ చేయడానికి వెళ్తున్నానని చెప్పడంతో హీరోయిన్ స్టన్ అయిపోతుంది. ఎందుకంటే హీరోయిన్ లవ్ చేస్తుంది. ఆ తర్వాత హీరోయిన్ ఏం మాట్లాడాలో తెలియక ఇంతకు నేను ఎలా ఉంటాను అనుకుంటున్నావు చెప్పు అని చెప్పడంతో హీరో కూడా చెప్తాడు అనమాట, మన డిపార్ట్మెంట్ లో సూజన్ ఒక అమ్మాయి ఉంది కదా, ఆ అమ్మాయిలా ఉంటావు అని చెప్పడంతో హీరోని ఆ బిల్డింగ్ లో వదిలేసి ముందు తను ఎలా ఉంటాను అని ఊహించుకుంటున్నాడు. ఒక అమ్మాయి పేరు చెప్పాడు కదా, అక్కడికి వెళ్ళి చూస్తే ఆ అమ్మాయి ఒక లేడీ బాయ్ అనమాట. బేసికల్ గా హీరో ఏంటి గొంతు విని ఈ అమ్మాయి ఇలా ఉంటుంది అని ఒక గేసు కొట్టాడు. దాంతో హీరోయిన్ అక్కడికి వెళ్ళి బాధపడుతుంది. మరోవైపు మన కథలో హీరోని చూపిస్తారు. హీరో ఎప్పటి నుంచి ఒక అమ్మాయిని లవ్ చేశాడు కదా, ఆ అమ్మాయి కూడా హీరోని చూసిన వెంటనే తన లాగేసుకుని తనతో డాన్స్ చేస్తూ ఉంటుంది సరదాగా. హీరో కూడా ఆ అమ్మాయితో డాన్స్ చేస్తూ తనకి ప్రపోజ్ చేద్దామని చెప్పేసి చేయి పట్టుకుంటాడు. చూస్తే తన చేతికి రింగ్ ఉంటుంది, అది కూడా వెడ్డింగ్ రింగ్. ఇది చూసిన తర్వాత అంటే పట్టుకున్న తర్వాత హీరోకి అర్థమైపోతుంది ఈ అమ్మాయికి పెళ్లి అయిపోయిందని చెప్పి. ఈ విషయం వెంటనే తన ఫ్రెండ్ కి చెప్పాలి, ఎందుకంటే వాడే ముందు కేసు కొట్టాడని చెప్పేసి హీరో తన ఫ్రెండ్ జీటోకి ఫోన్ చేస్తాడు. అదే సమయంలో జీటో కూడా ఫోన్ లిఫ్ట్ చేసి హీరోతో సరదాగా మాట్లాడుతూ ఉంటాడు. ఇక్కడ ఒక పెద్ద కామెడీ ఏంటంటే హీరో ఉన్న బిల్డింగ్ లోపలికి జీటో వస్తాడు. కాకపోతే ఇన్స్పెక్టర్ జీటో ఏమో హీరోని చూసుకోడు. కాకపోతే హీరోకి అసలు జీటో కనిపించడు కదా, ఎందుకంటే హీరో కళ్ళు కనిపించవు. అలా వీళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నప్పుడు ఆ జీటో వెళ్ళి డైరెక్ట్ గా ఇప్పుడు ఏ అమ్మాయికి అయితే హీరో ప్రపోజ్ చేశాడో ఆ అమ్మాయికి ముద్దు పెడతాడు. అదే సమయంలో హీరోకి రీవో వినపడుతుంది. అంటే జీటో మాట్లాడే మాటలు ఆ రూమ్ లో ఉండి మాట్లాడుతున్నట్టు వినిపిస్తుంది, ఫోన్ లో వినిపిస్తుంది. దాంతో తనకి డౌట్ వచ్చేసి డైరెక్ట్ గా అక్కడికి వస్తాడు. వచ్చిన తర్వాత రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంటాడు. అప్పుడు తనకు అర్థమైపోతుంది నేను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుంది ఎవడో కాదు ఈ జీటో గాడే అని చెప్పేసి. ఎందుకంటే హీరోకి కళ్ళు కనిపించవు. కానీ ఈ గ్యాప్ లో జీటో గాడు కొంచెం అడ్వాన్స్ అయిపోయి ఆ అమ్మాయిని లవ్ చేశాడు, ప్రపోజ్ చేశాడు, చివరికి పెళ్లి కూడా చేసుకున్నాడు. అది సంగతి. దాంతో హీరో కోపం వచ్చేసి తన ఫ్రెండ్ ని తిట్టేసి రోడ్డు మీద ఒంటరిగా నడుచుకుంటూ వస్తూ ఉంటాడు. అప్పుడు హీరోకి బుర్ర బ్లాంక్ అయ్యే ఒక విషయం అర్థం అవుతుంది. అదేంటంటే ఇప్పుడు లవ్ ఫెయిల్ అయ్యి ఎలాగైతే హీరో రోడ్డు మీద నడుచుకుంటూ వస్తున్నాడో ఎగ్జాక్ట్లీ చాలా రోజుల క్రితం ఒక అమ్మాయి ఇలాగే రోడ్డు మీద నడుచుకుంటూ వస్తూ ఉంది. కాకపోతే ఆ అమ్మాయి కిడ్నాప్ అయింది, ఇప్పటి వరకు దొరకలేదు. సో బేసికల్ గా ఇలాగే చాలా మంది అమ్మాయిలు మిస్ అయిపోయారు, అది కూడా రోడ్డు మీద నడుచుకుంటూ వస్తూ. కాకపోతే హీరోకి వచ్చిన ఆలోచన ఏంటంటే అలాగే హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ మినీ కూడా మాయమైపోయి ఉండొచ్చు కదా అని చెప్పేసి డౌట్ వస్తుంది. వెంటనే హీరోని పిలుస్తాడు, జరిగిన విషయం చెప్తాడు. ఏది తన లవ్ గురించి. ఇలా ఫెయిల్ అయిపోయింది, ఆ అమ్మాయి వేరే వాడిని పెళ్లి చేసుకుంది, వాడు ఎవడో కాదు జీటో గడ్ అని చెప్పేసి అంటంతో హీరోయిన్ ఆనందానికి అవతలేవు. ఎందుకంటే హీరోని తాను లవ్ చేస్తుంది కాబట్టి. ఆ తర్వాత హీరోయిన్ పాయింట్ కి వస్తాడు అనమాట. ఇలాగ చాలా మంది అమ్మాయిలు మిస్ అయిపోయారు, అది కూడా లవ్ ఫెయిల్యూర్ అయి రోడ్డు మీద వెళ్తున్న అమ్మాయిలు మిస్ అయ్యారు, అందులో మినీ కూడా ఉండొచ్చేమో అని చెప్పేసి హీరో డౌట్ పడతాడు. దాంతో హీరోయిన్ ఇద్దరు కలిసి ఏం చేస్తారంటే ఇద్దరు కలిసి లవర్ లాగా రోడ్డు మీద తన్నుకుంటారు, విడిపోతారు, నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది హీరోయిన్. అంతేకాకుండా మిస్ అయిన అమ్మాయిలో ఒక అమ్మాయి టాటూ వేయించిందని చెప్పేసి హీరోయిన్ కూడా టాటూ వేయించుకొని మరి రోడ్డు మీద నడుస్తూ ఉంటుంది. కాకపోతే వీళ్ళకి మాత్రం కేసులు ఎటువంటి మూమెంట్ ఉండదు. అదే సమయంలో మన కథలో హీరోకు ఓ పాయింట్ తడుతుంది. అదేంటంటే మిస్ అయిన 11 మంది అమ్మాయిల్లో ఒక అమ్మాయి మాత్రం టాక్సీలో వెళ్ళిందని చెప్పేసి పోలీస్ రికార్డులో రాసుంటుంది. దాంతో హీరోకి అర్థమయ్యే విషయం ఏంటంటే ఆ కిల్లర్ గాడు తప్పకుండా టాక్సీ డ్రైవర్ అయి ఉంటాడు. మిస్ అయిన ప్రతి అమ్మాయిని వాడే కిడ్నాప్ చేసి ఉంటాడు. 1997 నుంచి 2007 సంవత్సరం వరకు మొత్తం 10 మంది అమ్మాయిలు మిస్ అయ్యారు కాబట్టి వాళ్ళందరినీ ఈ టాక్సీ డ్రైవర్ గాడే కిడ్నాప్ చేసి ఉంటాడని చెప్పేసి హీరో క్లారిటీ వచ్చేస్తాడు. అంతేకాకుండా 2007 సంవత్సరం నుంచి ఆ తర్వాత ఎవరు కిడ్నాప్ అవ్వలేదు. సో దాంతో హీరోయిన్ ఏమంటాడంటే 2007 సంవత్సరం తర్వాత అంటే 2008 నుంచి ఇప్పటి వరకు టాక్సీ డ్రైవింగ్ వృత్తి మానేసిన వాళ్ళ లిస్ట్ ఒకటి బయటకు తీస్తే ఆ కిల్లర్ గాడు ఎవడో మనకు తెలిసిపోతుందని చెప్పేసి హీరోయిన్ ని ఆ లిస్ట్ బయట తీయమంటాడు. అంతేకాకుండా హీరోకి వచ్చే ఒకే ఒక డౌట్ ఏంటంటే మిస్ అయిపోయిన 10 మంది అమ్మాయిలు లవ్ విఫలమైపోయి అంటే ప్రేమ విఫలమైపోయి రోడ్డు మీద నడుచుకుంటూ వచ్చేటప్పుడు ఏదో బాధలో టాక్సీ ఎక్కినప్పుడు ఇలా జరిగింది. కానీ ఒక్క మినీ తప్ప, అంటే మినీ కూడా ఒకవేళ లవ్ స్టోరీ ఏదన్నా ఉందేమో అని చెప్పేసి హీరోకి డౌట్ వచ్చి చూడమ్మా హీరోయిన్ మీ ఇంటి పైన ఎవరన్నా కుర్రోడు ఉన్నాడా, వాడు మినీకి తెలుసా అని చెప్పంటంతో ఆ ఉన్నాడు మినీకి తెలుసు అని చెప్పంటంతో హీరోకి అర్థమైపోతుంది మినీ వచ్చింది అసలు హీరోయిన్ కోసమే కాదు, హీరోయిన్ వాళ్ళ ఇంటి పైన ఉన్న ఆ కుర్రాడి కోసం అని చెప్పి. అందులోనే హీరోయిన్ చెప్తుంది వాడి పేరు జో అని చెప్పేసి. దాంతో హీరో ఏమంటాడంటే ముందు మనం టాక్సీ డ్రైవర్ గారి విషయం కొంచెం పక్కన పెట్టేద్దాము, ఫస్ట్ వెళ్ళి ఆ జో గాని మీట్ అవుదాం అని చెప్పంటంతో హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి హీరోని ఆ జో దగ్గరికి తీసుకెళ్తుంది. జో గాడికి ఒక పెద్ద రెస్టారెంట్ ఉంటుంది అనమాట. అక్కడికి వెళ్ళి హీరో ఏం చేస్తాడంటే క్యాజువల్ గా ఒక ఆర్డర్ ఇస్తాడు. ఇచ్చేటప్పుడు చెప్తాడు అనమాట నీకు మినీ తెలుసా అని చెప్పి అడుగుతాడు. దాంతో వాడు నాకు తెలియదు అని చెప్పి అంటాడు. కానీ వెళ్ళి హీరో అడిగిన వంటకాన్ని చేసి తీసుకొచ్చి సర్వ్ చేసి వెళ్ళిపోతాడు. అది తిన్న తర్వాత బయటకు వచ్చిన తర్వాత హీరో చెప్తాడు ఖచ్చితంగా ఈ జో గాడికి ఆ అమ్మాయి తెలుసు, ఎందుకంటే వీడిని మనం అడిగిన క్వశ్చన్ కి కొంచెం
జర్క్ అయిపోయి వీడు చేసి వంట కూడా సరిగా చేయలేదు, ఇంతకు ముందు బాగా చేశాడని చెప్పేసి మసాలా కొంచెం ఎక్కువ వేసాడని చెప్పేసి హీరోయిన్ తో చెప్తాడు. కట్ చేస్తే మరుసటి రోజు ఆ జో గడికి తెలియకుండా హీరోయిన్ వీళ్ళిద్దరు కలిసి ఆ జోని ఫాలో అవుతారు. కాకపోతే వాడు వేరే అమ్మాయితో రిలేషన్ ఉంటాడు అనమాట. అది కూడా వాడికి పెళ్ళైనా కూడా వేరే అమ్మాయితో రిలేషన్ లో ఉంటాడు. ఆ తర్వాత వీళ్ళిద్దరే అనుకుంటుంటే ఆ జో గాని వాడి భార్య కూడా ఫాలో చేస్తుంది. ఫాలో చేసి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని పిచ్చ కొట్టుడు కొడుతుంది. కోపంతో అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత మనోడు హాస్పిటల్లో జాయిన్ అవుతాడు. జాయిన్ అయిన తర్వాత హీరోయిన్ వెళ్ళి డైరెక్ట్ గా మనోడు అడుగుతారు, నీకు మినీ తెలుసు, ఆ అమ్మాయి ఏమైపోయింది చెప్పు అని చెప్పడంతో ఆ అమ్మాయి మేము లవ్ చేసుకున్నాము, కాకపోతే నేను ఆ అమ్మాయిని కొన్ని రోజుల తర్వాత వదిలేశాను, బ్రేకప్ చెప్పేశాను, ఆ అమ్మాయి బాధపడుకుంటూ అక్కడ నుంచి వెళ్ళిపోయిందని చెప్పేసి అంటాడు. ఆ తర్వాత నాకేం జరిగిందో తెలియదు అంటాడు. ఇది విన్న తర్వాత హీరోకి అర్థమైపోతుంది ఖచ్చితంగా ఆ అమ్మాయి అక్కడ నుంచి వెళ్ళిపోయేటప్పుడు టాక్సీ డ్రైవర్ గాడే కిడ్నాప్ చేసి ఉంటాడు, ఏదో చేసి ఉంటాడని చెప్పేసి హీరోయిన్ ఒక లిస్ట్ మొత్తం తీసి అందులో ఒక 4 డ్రైవర్ల పేరు సెలెక్ట్ చేస్తుంది. అందులో అంటే ఆ 4లో కూడా పర్టికులర్ గా ఒకరిని సెలెక్ట్ చేసుకుని హీరోయిన్ ఇద్దరు కలిసి వాడి ఇంటికి వెళ్తారు. వెళ్ళి చూస్తే వాళ్ళ ఇల్లు ఏమో ఊరికి దూరంగా ఉంటుంది. అందులోనూ ఆ ఇల్లు పాడుపడిపోయి ఉంటుంది. సరే అని చెప్పేసి హీరోయిన్ ఏం చేస్తుంది అంటే పోలీస్ అని చెప్పేసి తలుపు కొడుతుంది. వాడు తలుపు తీస్తాడు. ఎగ్జాక్ట్లీ ఆ డ్రైవర్ గాడే, అంటే వీళ్ళు ఏ డ్రైవర్ అని చెప్పేసి ఆ ఇంట్లోకి వెళ్ళారు ఆ డ్రైవర్ గాడు ఉంటాడు. వాడేమో పిచ్చోళ్ళ ఉంటాడు. అందులో స్నానం చేసి చాలా రోజులు అవుతుంది. లోపలికి వెళ్ళి చూస్తే చాలా మంది అమ్మాయిల ఇన్నర్ వేర్స్ ఉంటాయి. అంతేకాకుండా వీడు కూడా అమ్మాయి స్కర్ట్ వేసుకుని తిరుగుతూ ఉంటాడు. వీళ్ళకి అర్థమైపోతుంది ఖచ్చితంగా ఆ కిల్లర్ గాడు వీడే అయి ఉంటాడని చెప్పేసి. దాంతో హీరోయిన్ ఏం చేస్తుందంటే ఇంతకు ముందు ఒక 10 మంది అమ్మాయిలు మిస్ అయిపోయారు కదా, అందులో ఒక అమ్మాయి పేరు చెప్పి ఆ అమ్మాయి నీకు తెలుసా అని చెప్పడంతో వాడు నవ్వుకుంటూ అవును నాకు తెలుసు, ఒకరోజు ఏడ్చుకుంటూ నా ట్యాక్సీ ఎక్కింది, ఆ అమ్మాయి చూడటానికి చాలా అందంగా ఉంది, అందుకనే ఆ అమ్మాయి కళ్ళు తినేసాను వండుకోనని చెప్పడంతో హీరోయిన్ కి మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఏం మాట్లాడుతున్నారా నువ్వు అని చెప్పేసి. ఆ తర్వాత ఆ అమ్మాయి ఇప్పుడు ఎక్కడుందని చెప్పడంతో మనోడు ఏం చేస్తాడంటే ఆతృతగా తీసుకెళ్లి ఒక కారు డిక్కీ ఓపెన్ చేస్తాడు. అందులో స్కెల్టన్ ఉంటుంది. కాదు ఈ అమ్మాయి కాదని చెప్పేసి ఒక బావి ఉంటుంది. ఆ బావిలో ఇంకొక స్కెల్టన్ ఉంటుంది. కాదు ఈ అమ్మాయి కాదని చెప్పేసి వేరే చోటుకెళ్ళి చూపిస్తాడు. సో దీన్ని బట్టి వీళ్ళకి అర్థమైపోతుంది వీడే కిల్లర్ గాడని చెప్పేసి, అందరినీ చంపింది వీడే అని చెప్పేసి. ఆ తర్వాత హీరోయిన్ ఏం చేస్తుందంటే తన దగ్గర ఉన్న హ్యాండ్ కప్ తీసుకొచ్చేసి ఆ కిల్లర్ గాడికి వేసి ఒక రాడ్ కి లాక్ వేస్తుంది. అప్పుడు హీరోయిన్ అడుగుతుంది నీకు మినీ తెలుసా అని చెప్పేసి. దాంతో వాడు హీరోయిన్ వైపు చూసి నవ్వుతూ ఉంటాడు. హీరోయిన్ కి అర్థమైపోతుంది మినీని అంటే హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ ని కూడా వీడే చంపేశాడు అని చెప్పేసి. కాకపోతే ఆ కిల్లర్ గాడు ఏంటంటే తన చేతుకున్న హ్యాండ్ కప్స్ ని తెంపుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాడు. ఈ గ్యాప్ లో మన కథలో హీరో కూడా డిపార్ట్మెంట్ వాళ్ళకి ఫోన్ చేద్దామని చూస్తూ ఉంటాడు. అంటే తన ఫ్రెండ్ ఇన్స్పెక్టర్ జీటో ఉన్నాడు కదా, తనకు ఫోన్ చేద్దామని చూస్తూ ఉంటాడు. కానీ వాడు హ్యాండ్ కప్స్ తెంపేసుకొని హీరోయిన్ మీద అటాక్ చేస్తాడు. హీరోయిన్ ని అతి దారుణంగా కొడుతూ ఉంటాడు. ఈ గ్యాప్ లో హీరో వచ్చేసి తన దగ్గర స్టిక్ ఉంటుంది కదా, వాకింగ్ స్టిక్, దాన్ని పెట్టి కొట్టిన తర్వాత ఫస్ట్ వాడు భయపడతాడు. కానీ హీరో కళ్ళు కనిపించవని తెలుసుకొని ఒక్క తనుదంతా హీరో ఎగిరి అవతల పడతాడు. ఆ తర్వాత అదే వాకింగ్ స్టిక్ తీసుకొని హీరోయిన్ పొడి చేద్దామని చెప్పి ట్రై చేస్తూ ఉంటాడు. కాకపోతే హీరోయిన్ చేతిలో ఉన్న గన్ ఏమో నీళ్ళలో పడిపోతుంది. హీరోకేమో కళ్ళు కనిపించవు. ఆ గన్ను వెతుకుతూ ఉంటాడు. మరోవైపు వాడేమో హీరోయిన్ ని ఆల్మోస్ట్ చంపేస్తాడు. బట్ లాస్ట్ మినిట్ లో హీరోకి గన్ను దొరుకుతుంది. ఎటువైపు నుంచి అయితే సౌండ్ వస్తుందో ఆ సౌండ్ ని బేస్ చేసుకొని హీరో గన్ను కాలుస్తాడు. దెబ్బకి ఆ కిల్లర్ గాడు అక్కడే చనిపోతాడు. కాకపోతే హీరోయిన్ కి మాత్రం బాగా గాయాలయ్యాయి. వెంటనే హీరో ఏం చేస్తాడంటే హీరోయిన్ ని కార్ ఎక్కించుకొని తానే డ్రైవ్ చేస్తూ ఉంటాడు. మరోవైపు హీరోయిన్ కి ఏమో కళ్ళు బైర్లు గమ్ముతూ ఉంటాయి. తనేమో రూట్ చెప్తూ ఉంటుంది. అందులో తనకేంటంటే కళ్ళు బైర్లు గమ్ముతూ ఉంటాయి. హీరో మాత్రం ఎలా పడితే అలా కార్ డ్రైవ్ చేస్తూ ఉంటాడు. ఏ మాత్రం తేడా కొట్టినా హీరోయిన్ తో పాటు తాను కూడా చనిపోతానని చెప్పేసి హీరోకి ఒక చిన్న భయం వస్తుంది. అప్పుడు మనోడికి ఒక ఐడియా వస్తుంది. అదేంటంటే ఇప్పుడు హీరోయిన్ లవ్ చేస్తున్న సంగతి మనోడికి అర్థమైపోతుంది. దాంతో హీరోయిన్ కి ప్రపోజ్ చేస్తే తన కళ్ళు బైర్లు కమ్మటం ఆగిపోయి తను కొంచెం హ్యాపీగా ఉంటుంది. కొంచెం ఈ ప్రపంచంలోకి వస్తుందని చెప్పేసి ఐ లవ్ యూ అని చెప్పేసి ప్రపోజ్ చేస్తాడు. హీరో అనుకున్నట్టు నిజంగానే హీరోయిన్ కి ఏంటంటే బైర్లు కమ్మటం పోయి తను మామూలుగా హ్యాపీగా నవ్వుతూ ఉంటుంది. ఈ గ్యాప్ లో మెయిన్ రోడ్ వస్తుంది. వచ్చిన తర్వాత అక్కడున్న వాళ్ళు చూసి హీరోయిన్ ని హాస్పిటల్ లో జాయిన్ చేస్తారు. అప్పుడు హీరో వాళ్ళ ఫ్రెండ్ అక్కడికి వస్తాడు. వచ్చిన తర్వాత ఇలా హీరోయిన్ కి ఐ లవ్ చెప్పాను, తన మైకులోంచి బయటకు వచ్చేసింది, ఏం కాదులే అని చెప్పడంతో ఒరే నీకేమైనా పిచ్చి పట్టిందా, ఐ లవ్ చెప్పానంటే ఆమె బాగుంటది కదని చెప్పడంతో లేదురా నేను ఇంకోలా ఊహించుకుంటానని చెప్పేసి అంటంతో హీరో వాళ్ళ ఫ్రెండ్ ఏమంటాడంటే ఫస్ట్ వెళ్ళి అమ్మాయి ఫేస్ పట్టుకొని చూడని చెప్పేసి అంటాడు. దాంతో హీరో వెళ్ళి హీరోయిన్ ఫేస్ పట్టుకున్నప్పుడు తనకేంటంటే హీరోయిన్ ఫేస్ బాగుంది అనిపిస్తుంది. సర్లే మొత్తానికి ఒక మంచి అమ్మాయికి ఐ లవ్ చెప్పానని చెప్పేసి హీరో హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఆ తర్వాత మళ్ళీ తన ఫ్రెండ్ దగ్గరకు వస్తాడు. కాకపోతే హీరో వాళ్ళ ఫ్రెండ్ హీరోతో ఏమంటాడంటే అరే అక్కడ మొత్తం చెక్ చేస్తే కేవలం 10 మంది అమ్మాయిలకు సంబంధించిన స్కెల్టన్సే దొరికాయి, ఇంకొక అమ్మాయి దొరకలేదని చెప్పేసి అంటంతో హీరో ఆశ్చర్యపోతాడు. అవునా అని చెప్పేసి. దాంతో హీరోకి మళ్ళీ ఇంకో డౌట్ జనరేట్ అవుతుంది. వెంటనే తానేం చేస్తాడంటే జో వాళ్ళ రెస్టారెంట్ కి బయలుదేరి వెళ్తాడు. మరోవైపు మన కథలో హీరోయిన్ కి బెడ్ మీద మెలకు వస్తుంది. హీరో ఎక్కడికి వెళ్ళాడు అని చెప్పేసి ఎంక్వైరీ చేస్తే జోను కలవడానికి వెళ్ళాడని చెప్పేసి అంటంతో హీరోయిన్ కి కొంచెం ఇమాజినేషన్ వస్తుంది. ఖచ్చితంగా ఆ జో గాడు హీరోని చంపేస్తాడు
చేస్తాడు అని చెప్పేసి. ఎందుకంటే వాడు ఇల్లీగల్ సంబంధం వీళ్ళిద్దరు వెళ్ళి చూశారు కదా, అందులోనూ వాళ్ళ భార్య అక్కడికి వచ్చింది కదా, వాడు దీని అంతటి కారణం హీరోని అనుకుంటాడని చెప్పేసి హీరోకి ఎలాగో కళ్ళు కనిపించవు కదా, ఆ జో గాడు చంపేస్తాడని చెప్పేసి హీరోయిన్ కి భయం వేసి తాను హడావుడిగా హీరో దగ్గరికి బయలుదేరి వెళ్తుంది. మరోవైపు మన కథలో హీరో ఏం చేస్తాడంటే జో వాళ్ళ రెస్టారెంట్ దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి చూస్తే క్లోజ్ చేసి ఉంటుంది, కానీ లోపల మాత్రం ఒక లైట్ వెలుగుంటుంది. సర్లే అని చెప్పేసి బ్యాక్ డోర్ ద్వారాగా లోపలికి వెళ్ళి చూస్తే లోపల జో భార్య ఉంటుంది అనమాట. తన దగ్గరకు వచ్చి జో ఎక్కడని చెప్పి అడిగితే తను ఇంకొక అమ్మాయితో రిలేషన్ ఉంది కదా, ఆ అమ్మాయితో లేచిపోడని చెప్పేసి బాధపడుతుంది. ఆ తర్వాత కొంచెం మంచినీళ్ళు ఇస్తావా అని చెప్పి అనడంతో ఆ అమ్మాయి కూడా సరే అని చెప్పేసి మంచినీళ్ళు తీసుకొచ్చేస్తుంది. అప్పుడు మనోడికి ఒక ఇమాజినేషన్ వస్తుంది. అదేంటంటే ఇప్పుడు మినీ ఉంది కదా హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్, తాను ఎప్పుడైతే జో కాదన్నాడో అప్పుడు తాను నడుచుకుంటూ వెళ్ళలేదు. వాడికి తెలియకుండానే వాడి ఇల్లు ఖాళీ చేసేటప్పుడు వాళ్ళ కబోర్డ్ లో కూర్చొని వెళ్ళిపోయింది. ఆ తర్వాత వాడినే పెళ్లి చేసుకుని ఎలాగోలాగా వాడితోనే జీవితం కొనసాగించింది. ఇది హీరో మనసులోకి వచ్చి డైరెక్ట్ గా అమ్మాయిని అడుగుతాడు, నువ్వే కదా మినీ, ఎందుకంటే ఆ రోజు ఎలాగైతే మీ అమ్మమ్మ పెద్దగా అరిచిందో గొడవ పడిందో పక్కన ఉన్న ముసలోళ్ళతో, నువ్వు కూడా నీ భర్త రెడీ హ్యాండెడ్ గా దొరికినప్పుడు అలా అరిచావు, నువ్వే మినీ కదా అని చెప్పంటంతో ఆ అమ్మాయి స్టన్ అయిపోతుంది. అప్పుడు హీరో ఏమంటాడంటే నేను ఎందుకు ఇక్కడికి వచ్చాను నీకు తెలుసా, నేను మామూలుగా నువ్వే మినీ అని ఎప్పుడో గ్రహించాను, కానీ ఇక్కడికి రావడానికి రీజన్ ఏంటంటే మీ అమ్మమ్మలాగా భర్తల్ని చంపమాకు, ఎందుకంటే నువ్వు అసలే గర్భవతి అని చెప్పంటంతో అప్పుడే హీరో కాళ్ళకి లైట్ గా తడి తగులుతుంది. బేసికల్ గా హీరోకి అప్పుడే అర్థం అవుతుంది అది తడి కాదు, ఆ జో గాడి రక్తం అని చెప్పేసి. దాంతో హీరో మెల్లగా తప్పించుకుందాం అని చెప్పి వెళ్ళిపోతున్నప్పుడు సడన్ గా ఆ మినీకి ఏంటంటే పురుటి నొప్పులు వస్తాయి అనమాట. దాంతో హీరో పరిగెత్తుకుంటూ అమ్మాయి దగ్గరికి వెళ్తాడు, కానీ ఆ అమ్మాయి చేతిలో కత్తి తీసుకొని హీరోని పొడి చేస్తుంది. కరెక్ట్ గా అదే టైంలో అక్కడికి హీరోయిన్ వస్తుంది. వచ్చిన తర్వాత లోపలికి వచ్చి చూస్తే హీరో ఇబ్బంది పడుతూ ఉంటాడు. కాకపోతే హీరో ఏమంటాడంటే నీ ఫ్రెండ్ మినీ ఎవరో కాదు, జోగాడి భార్యే ఈ అమ్మాయే, అందులోని ఇప్పుడు ఈ అమ్మాయికి పురుటి నొప్పులు వస్తుంది చూడని చెప్పి అనడంతో హీరోయిన్ వెళ్ళి ఆ అమ్మాయికి డెలివరీ చేస్తుంది. కాకపోతే డెలివరీ అయిన తర్వాత ఆ అమ్మాయి అక్కడే చనిపోతుంది. కట్ చేస్తే కొన్ని రోజుల తర్వాత సినిమా ఓపెన్ అవుతుంది. మినీ కూతురుని వాళ్ళ కూతురు లాగా హీరోయిన్ ఇద్దరు పెంచుకుంటూ ఉంటారు. అంతేకాకుండా వీళ్ళ ముగ్గురు కలిసి ఇప్పుడు ఒక కేసు డీల్ చేస్తారు. అదేదో కాదు, 5 బంగారపు షాపుల్లో బంగారం దొంగతనం చేసిన ఇండోర్ స్టేడియం లో కోచ్ ఒక ఆవిడ ఉంది కదా, 12వ సైజు షూ వేసుకొని ఆవిడ్ని వెంటాడుతూ ఉంటారు. ఇంతటితో సినిమా అయిపోతుంది. సో దీన్ని బట్టి మనకు అర్థం అవుతుంది ఇక మినీ కూతురు కూడా ఫ్యూచర్ లో డిటెక్టివ్ అయిపోతుంది. ఈ సినిమా కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అంతేకాకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా నేను మీకు చెప్పొచ్చేది ఏంటంటే ఇలాంటి అద్భుతమైన సినిమాలు చేయడం కొంచెం కష్టం, కాబట్టి మీరు చేయాల్సిందా ఏం లేదు. ఇప్పటికీ మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. లేదు ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసాము అనుకుంటే మాత్రం ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. బాయ్.